హాయ్ హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ నుంచి 125cc డ్యూయల్ సీట్ వేరియంట్ అండి. ఇది వచ్చేసి లేటెస్ట్ డిజిటల్ మీటర్తో వస్తున్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇది అయితే మాత్రం చూస్తుంటే అయితే నాకైతే 150లో డ్యూయల్ డిస్క్ మోడల్ ఉంటుంది కదా, డ్యూయల్ సీట్ వేరియంట్. దానికైతే మొత్తం కాపీ దింపి పడేశారండి. అసలుకైతే లాంగ్ నుంచి చూసి అయితే నేనైతే అసలు మైండ్ బ్లోయింగ్ అండి. నేనైతే అదే వెహికల్ అనుకున్నాను. దగ్గరికి వచ్చి చూస్తే డిస్క్ ఏంటి డిఫరెంట్గా ఉన్నది అని చెప్పేసి ఒకసారి దగ్గరికి వచ్చి చూస్తే ముందు ఆర్ఎల్బి సెన్సార్ లేదు, బ్యాక్ సైడ్ డిస్క్ లేదు. ఏంటా అని చూస్తే బ్యాక్ వెళ్ళి చూస్తే 125cc. అసలుకి నేనైతే ఖచ్చితంగా షాక్ అయిపోయాను. అసలు వెహికల్ లుక్ అయితే మాత్రం ఆసమ్ అంటే ఆసమ్గా ఉంది. ఎక్కువ బడ్జెట్ పెట్టి 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ తీసుకోలేని వాళ్ళు అయితే మాత్రం ఈ బ్లూటూత్ వేరియంట్ అయితే డ్యూయల్ సీట్ వేరియంట్ కొంచెం స్పోర్ట్గా ఉండాలి, మైలేజ్ రావాలి, అన్ని రకాల ఫీచర్స్ ఉండాలి మనకు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత, దీని డీటెయిల్స్ ఎంత, దీని ఫైనాన్స్ తీసుకుంటే ఎలా, ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, ఈ డీటెయిల్స్ కోసం అయితే కిందనైతే షోరూమ్ మేనేజర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీరు వాళ్ళకి కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు ఇస్తారు. కామెంట్ సెక్షన్లో నేనైతే పిన్ చేస్తానండి. నెంబర్ వచ్చేసి ఒక్కసారి చూసుకుంటే మాత్రం అసలుకి చాలా అంటే చాలా బాగుంది. మనకైతే వెహికల్ వచ్చేసి మనకైతే ఈ వెహికల్లో అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా మిస్ అవ్వలేదన్నమాట. మనకి ఇక్కడ ఒకే ఒక డిసడ్వాంటేజ్, రెండు డిస్కులు రావు, దీంట్లో ఏబిఎస్ అయితే ఉండదు. మిగతా అయితే అన్ని సేమ్ టు సేమ్గా E20 పెట్రోల్ కానీ లుక్స్ వైజ్ కానీ ఫ్యూచర్స్ వైజ్ కానీ దాదాపుగా ఒక 70% అయితే సిమిలర్గా ఉంటున్నాయండి. కాకపోతే దీంట్లో మిస్ అయ్యేది ఏంటంటే మనకు డ్యూయల్ స్పార్క్ ప్లగ్ మిస్ అవుతుంది, డ్యూయల్ హారన్ మిస్ అవుతుంది. చిన్న చిన్న అయితే కాస్ట్ కటింగ్లో అయితే తీసేశారండి. వీటిని కావాలంటే మీరు షోరూంలోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికైతే పెద్ద కష్టం కాదు. సెకండరీ స్పార్క్ ప్లగ్ అయితే పెట్టుకోరాదండి. ఒకసారి 150 చూపిస్తున్నాను చూడండి. దీని సీట్స్ చూడండి, సేమ్ చూస్తున్నారు. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ గ్రాబ్ డెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి అసలుకి ఎక్కడైతే మనకైతే ఏ డిస్టర్బెన్స్ లేదు. అక్కడ వచ్చేసి 150 మనకు ఓపెన్ చేంజ్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకైతే ఫుల్ కవరింగ్తో వస్తుందండి. ఇలా రావడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన చైన్ అయితే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి లూప్ చేసుకొని క్లీన్ చేసుకొని అయితే అవసరం లేదు. మనం అయితే 2000 కిలోమీటర్స్ వరకు అయితే హ్యాపీగా జర్నీ చేయవచ్చు. అదేవిధంగా చూస్తే బైక్ పైన మట్టి పడకుండా మనకైతే మడగర్ అయితే వస్తుంది. దాంతో పాటుగా మనకైతే ఇక్కడ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్, అదేవిధంగా సెంటర్ స్టాండ్. అదే చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకైతే సేమ్ టు సేమ్ పల్సర్ 150 మాదిరిగానే మనకైతే 5 స్పీడ్ గేర్ బాక్స్ని అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడైతే కాంప్రమైజ్ కాలేదండి. చిన్న పికప్ విషయంలో అయితే మీకైతే చిన్న చేంజ్ అయితే నోటీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కొంచెం వెయిట్ అయితే తగ్గుతుంది. ఎవరైతే కొంచెం తక్కువ వెయిట్లో 150 పల్సర్ లాగానే ఉండాలి, మనకైతే మైలేజ్ రావాలి, లుక్స్ అండ్ డిజైన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాకైతే పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం 150 డ్యూయల్ సీట్ వేరియంట్ డిజిటల్ మీటర్ది, న్యూ డిజిటల్ మీటర్ ఉన్న వెహికల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 100% అయితే ఆ వెహికల్ అయితే మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తుందండి. ఎందుకంటే నేనైతే దీని అయితే రైడ్ చేశాను. కొందరైతే అంటున్నారు వెహికల్ యొక్క స్పెసిఫికేషన్ చెప్పండి బ్రదర్ ఇలాంటి కాకుండా అంటున్నారు. వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీరు ఏ సైట్లోకి వెళ్ళి కొట్టినా కానీ మీకైతే వచ్చేస్తాయండి. షోరూంలోకి వెళ్తే వాళ్ళు ఇచ్చే ఓచర్ మీద కూడా రాసి ఉంటాయి. దీని గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిజికల్గా మనం వెహికల్ నడిపినప్పుడు మనం ఫీల్ అయ్యే ఫీల్ను మాత్రం ఖచ్చితంగా అది కొందరే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అందుకే నేను మాత్రం వీటినే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నాను. లేదు నాకు వీటితో పాటుగా ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది కోరినట్లయితే నేను ప్రతి వీడియోకు వీటితో పాటుగా అయితే ఫీచర్స్ కూడా మెన్షన్ చేస్తాను. కాకపోతే వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది అనమాట, అంతకు మించి అయితే వేరే ఏం లేదండి.